చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే. అంతేగాని ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. బాధపడ కిరణ్, ఎంతో గాయపడితే తప్ప ఉషిలా ప్రవర్తించదు. త్వరలోనే తను నిన్ను నీ బాధని అర్థం చేసుకొని నీకు దగ్గరవుతుందనే నమ్మకం నాకుందిరా. ఉషా నన్ను అంత త్వరగా క్షమించడానికి నేను చేసింది చిన్న పొరపాటు కాదు, చాలా పెద్ద పాపం. ఏ భర్త ఏ భార్యకి చేయని ద్రోహం, చాలా పెద్ద ఘోరం. నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించి తీరాల్సిందే. వెళ్ళొస్తానయ్యా. మేడం, ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనం కలవబోయే ల్యాండ్ ఓనర్ సురేంద్ర ఎన్ఆర్ఐ, రీసెంట్గా ఫారెన్ నుంచి వచ్చారు. ఇక్కడ భూముల రేట్ల మీద అతనికి పెద్దగా అవగాహన లేదు మేడం. అందుకే 25 ఎకరాల ల్యాండ్ని చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడు. తక్కువ రేట్ అంటే? ఎకరం 2 కోట్లు మేడం. అంటే 50 కోట్లతో మనం ఆ 25 ఎకరాలు కొనేయచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే వచ్చే 6 నెలల్లో అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ కాబోతుంది. అప్పుడు ఒక్కో ఎకరం 4 కోట్లు పలుకుతుంది మేడం. అంటే 50 కోట్లు పెడితే 6 నెలల్లో అది 100 కోట్లు అవుతుంది. నేను ఆల్రెడీ అంతా మాట్లాడేశాను మేడం. మీరు ఓకే అంటే అడ్వాన్స్ ఇవ్వచ్చు. అది మాట్లాడడానికి ఆ ఎన్ఆర్ఐ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు మేడం. అదిగో వచ్చేసారు మేడం. రండి సార్. సురేంద్ర గారు మా మేడం. నమస్తే మేడం. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ. నేను మీకు చెప్పినట్టుగా మీ ల్యాండ్ని మా కంపెనీ యాక్వైర్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ మా మేడం చెప్తారు. చెప్పండి మేడం. ఓకే సురేంద్ర గారు, మనం అనుకున్నట్టుగానే మంచి రోజు చూసుకొని మీకు అడ్వాన్స్ ఇస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వస్తాను మేడం. ఈ ల్యాండ్కి సంబంధించిన వివరాలను ఈసీకి అప్లై చేయి. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా చూడు. వెళ్ళు. ఓకే మేడం. చెప్పక్క. ఇప్పుడే ఒక 50 కోట్ల డీల్ గురించి మాట్లాడాను. దాంతో లక్ష్మీదేవి నా ఇంటికి రాబోతుంది. ఈ హ్యాపీ మూడ్లో నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టడానికి నువ్వేం చేయాలో చెప్తాను, విను.